ఆన్లైన్ ఫైళ్లు ఉన్న కొందరు కార్యదర్శులు పరిష్కారానికి 3 నెలలు, 6 నెలలు, ఏడాది సమయం తీసుకుంటున్నారు. అంత సమయం తీసుకుంటే ఎలా? దస్త్రాల పరిష్కారంలో పాలనలో వేగం పెంచాలి. అంత మాకు తెలుసుకునే అహం వద్దు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాన్ని సమర్థంగా పనిచేయాలి. అందుకే ఇలాంటి సమావేశాలు అవసరం. జీవితాంతం నేర్చుకోవాలనే తపన ఉండాలి. పనితీరు నివేదికలు కొందరిని ఎత్తి చూపడానికి కాదు, వ్యవస్థను సమర్థతను మెరుగుపరచడానికే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వివిధ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1 చేయాలన్నదే ఎన్డీఏ సంకల్పం. ప్రధాని మోదీ, నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే ఆలోచిస్తున్నాం. కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు తెచ్చుకోవడంలో తొలి అడుగు మనదే కావాలి. వీలైనంత ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి అని స్పష్టం చేశారు. చాలా వరకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇది ఈ కార్యక్రమానికి కూడా గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. అవి వస్తాను, ఇవన్నీ అమలు చేద్దాం. ఫైనల్గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీ డిపార్ట్మెంట్లో మీరు తయారు చేసుకుంటున్నారు. అయితే డిపార్ట్మెంట్ల వారిగా ఈరోజు మనందరం లీడ్ చేసాం, మీరు చెప్పారు, మేము విన్నాం. రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం. అక్కడ రివర్స్ ఉంటుంది. మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ 5 జోన్లు పెడుతున్నాం. 5 జోన్లే కాకుండా 26 జిల్లాలు ఉంటాయి. అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ని కూడా మనందరం ఫీల్డ్కి పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒకరు అడాప్ట్ చేసుకోండి. ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఎట్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వెళ్తారు, మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. జోన్స్ను కూడా ఒక 5 జోన్స్ ఉన్నాయి కాబట్టి 5 జోన్లలో గారు ఒక ఆఫీసర్ కానీ వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీకు కూడా జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక 5 మంది కలెక్టర్స్ని అక్కడ కూర్చొని మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. అల్టిమేట్గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఇన్నేళ్లు నేను సీఎంగా ఉన్నా, ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు పనిచేసిన, ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం. మనం చేసిన పనుల యొక్క ఫలితాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు నాకు పీస్ మీల్గా బాగా చేసామనిపిస్తుంది. కానీ ఈరోజు మనం చూసిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ కనపడొస్తున్నాయి. ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. విత్ వెరీ వెరీ హార్డ్ కండిషన్స్లో ఫైనాన్షియల్గా కానీ, మొరల్ కానీ, డిఫంక్ట్ కావడం కానీ, మనకు రిసోర్సెస్ లేకుండా పోవడం కానీ, అన్నిట్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ వర్క్. దీనికి అంతటి కారణం సమిష్టి కృషి, మీ అందరి యొక్క పార్టిసిపేషన్.